ఏమైంది యువతకి? ఓవైపేమో పెళ్లి కాని 90s కిడ్స్, మరోవైపేమో పటుక్కున పెళ్లి చేసుకొని పుటుక్కున విడిపోతున్న 2000s బాన్, మరో దిక్కేమో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంతా జంబలకడి పంబలా తయారైంది పరిస్థితి. దీనికి తోడు స్ట్రెస్, డిప్రెషన్ అనే ఒక కొత్త పదాలు మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాయి. ఒకప్పుడు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పంట కాస్త హైబ్రిడ్ అయిపోయింది. 3 నాళ్ళకే పెంట పెంట అయిపోతుంది. పెళ్ళైన రెండో రోజే విడాకులు అనుకుంటున్నారు బ్రో. చెప్పాలంటే పెళ్లికి ముందే నాకు నచ్చకపోతే విడాకులు తీసేసుకుంటాను అని డిసైడ్ అయిపోయి ఆ కాన్సెప్ట్తోనే ఒకటవుతున్న జంటలు కుప్పలు తెప్పలున్నాయి. అసలు భారతదేశ వివాహ సంస్కృతి వైభవం ఏమైపోయింది? బంధాలను నిలబెట్టుకోవడానికి మనం చేసే చిన్న చిన్న త్యాగాలను కూడా ఎందుకు మనం అంత పెద్ద సాక్రిఫైస్ లాగా చూస్తున్నాం? సెల్ఫ్ లవ్ అనే పేరుతో సెల్ఫిష్ అయిపోతున్నామా? దీని అంతటికి రీజన్ ఈ గ్లోబలైజేషన్ అని కొందరు అంటున్నారు. అంటే ఈ బ్రిటన్, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల కల్చర్ మన ఇండియన్స్ పైన విపరీతంగా పడుతుంది. ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ ఎక్కువగా స్వేచ్ఛ కోరుకుంటున్నారట మన వాళ్ళు. అప్పుడెప్పుడో పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అనే ఒక సామెత ఉండేది. కానీ మన భారతదేశం ఆల్రెడీ పులే, కానీ నక్కను చూసి దాని గీతలు అదే చెరిపేసుకుంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు. అసలు ఇంతగా మన వాళ్ళు వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడడానికి అక్కడ పెళ్లి పట్ల ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి అవి తెలుసుకోవాలిగా మనం. పెళ్ళిళ్ళ విషయాల్లో మనకు ఇతర దేశాలకు చాలా స్పష్టమైన తేడాలు ఉంటాయి. మనవి చాలా వరకు పెద్దలు నిశ్చయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేవి, కానీ వాళ్ళవి ఎప్పటి నుంచో ప్రేమ వివాహాలే ఉంటున్నాయి. ఇక అమెరికన్ల వివాహ వ్యవస్థ గురించి మాట్లాడమంటే ఒక తేనె తిట్టను కదిల్చినట్టే. వివాహం ఒక జీవితకాల బంధంగా భావించేవారు ఆ దేశంలో రోజు రోజుకి క్షీణించిపోతున్నారని చెప్పాలి. పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం రెండూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే కావడంతో అసలు పెళ్ళెందుకు అని ప్రశ్నించేవారే ఎక్కువ అక్కడ. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే యువతీ యువకులు, సేమ్ సెక్స్ అంటే స్వలింగ సంపర్కులు అంటారు కదా, సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆ దేశంలో పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆహారపు అలవాట్లు, విచ్చలవిడి స్వేచ్ఛ, దీంతో క్రమశిక్షణ తగ్గిపోయి శారీరక స్టామినా కూడా నానాటికి తగ్గిపోతుందట. వాళ్ళని అదుపు చేయగలిగిన కుటుంబ పెద్దల వ్యవస్థ కూడా అక్కడ బలహీనమైపోయింది ఆల్రెడీ. పేరెంట్స్ డే నాడు కలుసుకోవడానికి వచ్చినప్పుడే పిల్లలు ఎవరు ఎక్కడుంటున్నారు అని పెద్దలకు తెలిసే పరిస్థితి ఉంది అక్కడ. పైగా అక్కడ వాళ్ళు ఏ పని చేసినా ఒకరికొకరు గౌరవించుకుంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. అమెరికా వంటి దేశాల్లో పరిస్థితి చాలా భిన్నం. మహిళ సబలగా ఉంటుంది అక్కడ. భర్త వెనక నడిచే భార్యలు చాలా తక్కువ. ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ షాపింగ్, జిమ్, బ్యూటీ పార్లర్, సినిమా, షికార్లు ఇలా వెళ్ళేసి వచ్చేయగలదు. ఇక అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవారు ప్రాచీన కాలం నుంచి కూడా. సో తండ్రి మాత్రమే బ్రెడ్ విన్నర్, తల్లి గృహ సంరక్షకురాలు మాత్రమే అనడానికి లేదు. సో ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసి ఉన్నా ఎవరి సంపాదన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికెవరు భయపడాల్సిన పని లేదు. తేడాలు వస్తే కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల పెంపక బాధ్యతలు పంచుకుంటున్నారు. ఇక భారత్ నుంచి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యే వారిలో కూడా కొందరు అమెరికన్లను పెళ్లి చేసేసుకుంటున్నారు. అయితే ఈ పెళ్లిళ్ళ వెనుక కూడా చాలా లీగల్ పాయింట్లు లాగేవారు ఉన్నారు. పౌరసత్వం కోసం కొందరు పెళ్లికి ఆరాటపడ్డా ఇప్పుడు ఇమిగ్రేషన్ చట్టాలు కఠినమయ్యాయి. సో పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చే వాళ్ళను కఠిన ప్రశ్నలు అడుగుతున్నారట. ఎక్కడ పరిచయం అయ్యారు, ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు, పెళ్లికి ఇద్దరికి ఎప్పుడు ఒప్పందం కుదిరింది, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో పాటు ఆధారాలు చూపించాలంటున్నారు. పెరుగుతున్న విడాకులతో పాటు సహజంగానే పునర్వివాహాలు కూడా ఎక్కువగా ఉంటాయి అక్కడ. సో అమెరికాలో సగానికి పైగా కుటుంబాలు పునర్వివాహాలు చేసుకున్న వాళ్ళే. అంటే ఒకసారి పెళ్ళి రెండోసారో మూడో పెళ్ళి అలా చేసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు ఒక ఇంట్లో ఆమె పిల్లలు, ఆయన పిల్లలు, వారి పిల్లలు ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. పెరిగిపోతున్న విడాకుల ప్రభావం పిల్లల మానసిక స్థితి పైన పడుతుంది, ఇది వాస్తవం. సో వీటికి తోడు పెళ్లి కాని టీనేజ్ పిల్లలు కూడా గర్భం దాల్చడం, అసలు పెళ్ళే చేసుకోకుండా కలిసి ఉన్నవారు కన్న పిల్లలు ఇప్పుడు అమెరికా సమాజానికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు. సో నల్ల జాతుల్లోనైతే వివాహేతర జననాలు 25% వరకు ఉంటాయట. ఇక మన సనాతన భారతదేశంలో స్వేచ్ఛతో పాటు క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ డామినేషన్ అనేది అప్పట్లో లేదు, కానీ
కొన్ని వందల సంవత్సరాల నుంచే ఈ పరిస్థితి తారుమారైంది. కొంచెం ఓ చిన్నపాటి ఈగో క్లాష్ అనేది వచ్చి పడింది మన భారత పురుషులకు ముఖ్యంగా. కానీ భారతదేశంలో ఆమె భర్త చాటు అబల మాత్రమే సమవుజ్జి కాలేని పరిస్థితులు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భర్తే ఎక్కువ, బయటకు వెళ్ళి మగవాడు చేసిందే సంపాదన, ఆయనే కుటుంబ యజమాని, నేను బయట పని చేసి వస్తున్నా అనడం పెరిగిపోయింది. సో పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇంటి పని వంట పని చేసి పెట్టే స్త్రీ పనిని చులకన చేయడం మొదలైంది. దీంతో ఆదిపరాశక్తికి కోపం వచ్చేసింది. మరి అప్పుడే ఈ పాశ్చాత్య సంస్కృతి కూడా ప్రవేశించింది మన ఇండియాలోకి. దీంతో అన్నీ తారుమారైపోయాయి. ఆడాళ్ళు మగాళ్ళ డ్రెస్సులు వేసుకొని అన్ని పనులు చేసేస్తున్నారు. సో మగాళ్ళు కూడా ఆడాళ్ళ డ్రెస్సులు వేసేసుకొని వారి పనులు చూసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ పరిస్థితి అంతా కూడా ఈక్వల్, అంటే సమానత్వం కోసం పడే తపనలో ఒకరి వ్యక్తిత్వాలు ఒకరు కోల్పోతున్నారు. సో మరి ఈ డిప్రెషన్, స్ట్రెస్ అనేవి ఎందుకు ఎక్కువగా పెరిగిపోయాయి అంటే, నిపుణులు చెప్పే మాటలు ఏంటంటే, ఇదివరకు మన పేరెంట్స్ ఏది చెప్తే అదే చేసేవాళ్ళు. మన పేరెంట్స్, మన తాతలు ముత్తాతలు అన్ని కుటుంబంతో పంచుకునేవాళ్ళు. ఏది మనలో మనమే దాచుకోవాలి, మనమే డెసిషన్ తీసుకోవాలనే డెసిషన్స్ మేకింగ్స్ అప్పుడు లేవు. సో ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరి మనం సైకాలజిస్టులకు చెప్తున్నాం. సో అప్పుడు బతకడానికి ఎక్కువగా ఆలోచించకుండా పనిలోనే ఏదైనా క్రియేటివ్గా చేయడానికి ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నింటికీ సొంత నిర్ణయాలే. ఇండిపెండెంట్గా ఉండడం ఏదో వరం అనుకుంటున్నారు. కానీ దానివల్లే నీ గురించి నువ్వు ఎక్కువగా మరీ ఆలోచించాల్సి వస్తుంది. అందుకే అప్పుడప్పుడు డిపెండెంట్ అయిపోవడం చాలా బెటర్. స్వేచ్ఛ ఎక్కువైపోతే వచ్చే పంచాయతీలు ఇవన్నీ. బ్రేకప్లు, ప్యాచప్లు, కెరీర్, ఫ్యామిలీ అన్నీ నీలో నువ్వే డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి అందరి జీవితాల్లోనూ ఉండేవే. కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా మీ పని మీరు సక్రమంగా చేయండి, అన్నీ సెట్ అయిపోతాయి. మీ మనసు గదిని ఎంత ఖాళీగా ఉంచుకుంటే అంత తేలిగ్గా ఉంటుంది.